యుఏఈలో యుద్ధం కొనసాగుతూ ఉండడం, ఇది ఎప్పుడు ముగుస్తుందో కూడా అర్థం కాకుండా ముందుకు వెళుతూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ ఒక కీలక ప్రకటన చేసిన న్యూస్ మనం చూస్తున్నాం. చమురు ఉత్పత్తి ఎగుమతులు నిలిపివేస్తున్నట్లుగా కువైట్ ఒక ప్రకటన ఇచ్చింది. ఇరాన్ దాడులు, మరోవైపు హర్మూజ్ జలసంధి మూత అని దాదాపుగా 8 రోజుల నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అనేక దేశాలు ఎగుమతులు దిగుమతుల విషయంలో, ఆయిల్ ఎగుమతుల విషయంలో పర్టికులర్ గా ఇలాంటి నిర్ణయాలతోనే ముందుకు వెళుతున్న నేపథ్యంలో కువైట్ తీసుకున్న ఈ నిర్ణయం అనేక దేశాల మీద ప్రభావం పడే అవకాశాలున్నాయి. పరిస్థితులు అనుకూలించిన తరువాత మళ్లీ ప్రొడక్షన్ తిరిగి ప్రారంభిస్తామని తెలుపుతోంది కువైట్. ఒపెక్ లో 5వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తిదారుగా ఉన్న కువైట్ ఈ నిర్ణయంతో మరి మున్ముందు మిగతా దేశాలలో ఎలాంటి గడ్డు పరిస్థితులు రానున్నాయో అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. సగటున రోజుకి కువైట్ నుంచి 2.6 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటికే ఖతార్, ఇరాక్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యుఏఈ కూడా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ కట్ చేస్తున్నట్లుగా తెలపడంతో పూర్తిగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఆయిల్ కి పూర్తి నియంత్రణ ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి.